40 దినాల ఉపవాస ప్రార్థనలు చేస్తున్నప్పుడు ఏ విధంగా మనం ఉపవాసం ఉండాలంటే, ఒకటి శారీరకంగా ఉపవాసం ఉండాలి, ఒకటి ఆధ్యాత్మికంగా ఉపవాసం ఉండాలి. శారీరకంగా ఉపవాసాలు ఉండాలి అంటే ఏంటంటే, మనకు అవసరతలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, బాధ వేదన రోదనలో ఉండొచ్చు. ప్రభా మాకు సహాయం కావాలి, ప్రభా నువ్వు మాత్రమే సహాయం చేయగలవని మనం విశ్వసించినప్పుడు మనకు ప్రార్థన ఆలకించే దేవుడు, ప్రార్థన సఫలపరిచే దేవుడు, కోరిక సిద్ధపరిచేసి ఆలోచన యావతను సఫలపరిచే దేవుడు తప్పక మన ప్రార్థనకి సహాయం దయచేస్తాడు, విడుదల కలుగు చేస్తాడు, విమోచకుడు. కాబట్టి అందుకనే మనం అడిగేటప్పుడు అడుగుడి మీకు అనుగ్రహించబడును, అడుగు వాటన్నిటికంటేనూ ఊహించి వాటన్నిటికంటేనూ అధికంగా ఇవ్వగలిగిన దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. అయితే మనం ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఈ 40 దినాలు సిద్ధపాటు కలిగి ఉండాలి మనం ఆలోచన చేసినట్లయితే మనకి రక్షణ విలువ తెలిసి ఉండాలి. ఎందుకు ఈ దినం చెప్పాల్సి వస్తుందంటే, ఆ ఒకసారి ఆలయంలో సెలవు దగ్గర పని చేపిస్తా, సెలవు గురించి నీకేం తెలుసు అని ఒక యవ్వనస్తుని అడిగితే, సెలవు గురించి నాకు తెలియదు కానీ ఏసైని నమ్ముకుంటే మా అమ్మ వాళ్ళ అప్పులు తెరవడం కానీ అనారోగ్యాల కోసం ప్రార్థన చేసే సహాయం చేస్తాడు, మేము ఏదైతే నమ్ముతామో అది మాకు పొందుకుంటామన్నాడు. కాబట్టి లోకరీతిగా అడుగుతున్నారు కానీ రక్షణ విలువ యవ్వనస్తులు తెలుసుకోలేకపోతున్నాడు. ఇంకొక యవ్వనస్తుని కూడా రక్షణ అంటే ఏంటి అని అంటే, మేము ఆలయానికి వెళ్తానులే కానీ అంతగా వాక్యాలు మాకు తెలియవు, పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, కొన్ని వింటాము కొన్ని వినము. అంత నిర్లక్ష్యంగా కానీ మనము 40 దినాలు ఉపవాస ప్రార్థనలు ఉంటే మనము రక్షణ కోల్పోయే పరిస్థితిలో ఉంటాము. కాబట్టి మొదటిగా రక్షణ అంటే మనం ఏం చేయాలని నేర్చుకున్నప్పుడు రక్షణ కోసము మనము సిద్ధపాటు కలిగి ఉంటాము. కాబట్టి రక్షణ సువార్త అంటే ఏంటంటే, అసలు రక్షణ అంటే మనము తెలుసుకోవాలంటే ఎక్కడ దొరుకుతుందంటే, యెహోవా యొద్దనే రక్షణ దొరుకుతుందని యోనా చేప కడుపులో నుంచి మొరపెడతాడు. అందుకనే అపోస్తల కార్యం 4:12 కూడా పేతురు ఏమంటాడంటే, ఈ నామంలోనే రక్షణ, మరి ఇంకా ఏ నామంలో రక్షణ లేదని యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తూ ఉంటారు. అందుకనే పౌలు కూడా ఏం చెప్తాడంటే, సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి విర్రతనం కానీ రక్షించుచున్న మనకు దేవుని శక్తి అని యేసుక్రీస్తు నామంలో సిలువ గురించి ఎంతగానో ప్రకటిస్తూ ఉంటాడు. కాబట్టి మనము సెలవు ధ్యానాలకు వెళుతున్నప్పుడు ఆ రక్షణ అంటే ఏంటి, ఆ రక్షణ మనం ఏ విధంగా పొందుకోవాలి అని మనము ధ్యానించుకుందాము. కాబట్టి అపోస్తల కార్యం 2:38 ఏముంటుందంటే, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామములో బాప్తిసం పొందవలెను. కాబట్టి మొదటిగా రక్షణ అంటే మారు మనసు పొందాలి. యేసు నామములో పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి రక్షణ పొందుకోవాలి. రక్షణ పొందాలంటే ఏంటంటే ఒక 5 విషయాలు మనము అవలంబించవలసి ఉంటుంది. ఒకటి ఏంటంటే, మొదటిదిగా వినాలి, 2 నమ్మాలి, 3 పశ్చాత్తాపము, 4 మారు మనసు ఒప్పుకోలు, 5 బాప్తిసం. కాబట్టి ఒక్కొక్కటి గురించి మనం ధ్యానిస్తే, మొదటిగా వినాల. రోమా 10:17 ఏముంటుందంటే, వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తు వలన మాత్రమే కలుగుతుంది అంటాడు. ఎందుకంటే యేసయ్య గురించి ఎందుకు మనం వినాలి అంటే, మత్తయి సువార్త 1:21 ఏముంటుందంటే, తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టబడను. మన పాపంలో తీసేయడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో శరీర రీతిగా జన్మించాడు. కాబట్టి పాపములు క్షమించడానికి మనిషి కుమారుడికి అధికారం కలిగింది. కాబట్టి యేసయ్య మన పాపం నుంచి విడిపించగలడు అని మనము ముందు వినాలి. రెండోది వచ్చేసరికి ఏంటంటే నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు నమ్మాలంటే, నువ్వు రక్షించబడాలంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడని నువ్వు విశ్వసించిన ఎడల రక్షించబడదు. మొదటిగా ఏమని నమ్మాలి? యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకంలో శరీర రీతిగా జన్మించారు, మన పాపం నిమిత్తం శిలువలో అణువణువు రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి 3వ దిన పునరుద్ధాన శక్తితో లేచారు. 50 దినాలు శిష్యులకు కనపడి పరలోకానికి ఆరోహణమయ్యి దేవాతి దేవుని యొక్క కుడి చేతి వైపున ఆసీనుడయ్యి వేవాల దూతల మధ్యలో స్తుతించబడుచు మహింపరచబడుచు ఉన్నారు. కాబట్టి మనం ఏమని నమ్మాలంటే, ఎఫెసీ 1:7 ఆయన రక్తము మనల్ని విమోచన కలుగు చేసి మన అపరాధులకు క్షమాపణ కలుగుతుంది. కాబట్టి యేసయ్య శిలువ రక్తంతో నా పాపాలు, మనము శిలువ ధ్యానాలకు వెళుతున్నప్పుడు శిలువ దగ్గర నిలబడి యేసయ్య నీ శిలువ రక్తంతో నా పాపాలను కడుగు, నన్ను శుద్ధించి అన్నప్పుడు యేసు రక్తం మన పాపాలను క్షమించి మన అపరాధములన్నింటినీ విమోచన కలిగి చేస్తుంది. 3వది వచ్చేసరికి ఏంటంటే పశ్చాత్తాపము.
పశ్చాత్తాపం అంటే అపోస్తల కార్యం 17:30 ఏమంటుందంటే, అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టు విడిచిపెట్టాడు, కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందవాలని ప్రభు బయలుపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించేటప్పుడు కూడా మొదటగా చేసింది మీరు మారు మనసు పొందండి అని చెప్పారు యేసుక్రీస్తు ప్రకారం. కాబట్టి అలా మారు మనసు పొందాలంటే ఏం చేయాలంటే, దైవానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసునే కలుగు చేస్తుంది. కాబట్టి అలా దుఃఖం రావాలంటే ఏం చేయాలంటే, మన పాపాల గురించి మనం ఏ స్థితిలో ఉన్నామో మన పాపాలను మనం గ్రహించలేము, మన పాపాలను ఒప్పుకోలేము, పాపాలను విడిచిపెట్టలేము. కాబట్టి పాపాలను ఒప్పుకోవాలన్నా గ్రహించాలన్నా ఎవరి పని అంటే మన హృదయంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే పాపాలని ఒప్పించగలుగుతారు. అందుకనే యోహాను సువార్త 16:20 ఏముంటుందంటే, ఆయన మన పాపముల గురించి, మన నీతిని గురించి, తీర్పుని గురించి మనల్ని ఒప్పింపచేయును అని ఉంటుంది. కాబట్టి ఏం పాపాలు ఉంటాయి మనం అసలు ఒప్పుకోవడానికి అనే ఆలోచన కూడా రావచ్చు. అసలు నేను ఆలయానికి వెళ్తున్నాను, దశంభాగాలు ఇస్తున్నాను, ఉపవాసం ఉంటున్నాను, ప్రార్థన చేస్తున్నాను, ఇంకా నాలో పాపం ఎందుకు ఉంటుంది అనే ఆలోచన కూడా రావచ్చు. ఎందుకంటే తెలిసిన పాపాలు ఉన్నాయి, తెలియక చేసే పాపాలు. తెలిసి చేసే పాపాలు అంటే మామూలుగా పాత నిబంధనల ధర్మశాస్త్రం ప్రకారము నీ దేవుడైన యెహోవాను పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో ప్రేమించమలేను. అయితే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన నీతిని వెతుకుతాం, కానీ ప్రభు నీతిని వెతుకులేము. ఎందుకంటే నా ధనము, నా ఘనము, నా ఘనత, నా ఉద్యోగం, నా పిల్లలు, నా ఇల్లు, నా కార్లు అని చెప్తా ఉంటాం, కానీ ఇప్పుడు ఎవరినసలు అయితే నా ఫోను అని వచ్చిన దాని అంతటి అతిశయిస్తారు. కానీ ప్రభువు నాకు అనుగ్రహించాడు, నాకు సమస్తం అనుగ్రహించాడు ప్రభు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని దేవుని నామాన్ని వెతికి దేవుని నామాన్ని మహింపరిచే వారంగా ఉండలేకపోతున్నాం. అది కూడా పాపమే. నీ తల్లిని నీ తండ్రి సన్మానించమంటే ఈ రోజుల్లో సన్మానమేమో కానీ తల్లిదండ్రికి ఆదరణ కలిగించే వాళ్ళంగా ఉండలేకపోతున్నాము. ఇంకోటి ఇంకా తెలియని పాపాలు కానీ మనం అంటే గర్వం కానీ, అహంకారం కానీ, అతిశయము కానీ, దూషణ, ద్వేషణ, వీటన్నిటిని మనం పాపమని గ్రహించలేము. కానీ మత్తయి సువార్త 5:21 నుంచి వీటి గురించే వ్రాయబడి ఉంటుంది. నరహత్య అంటే ఏముంటుందంటే ద్వేషము, కోపము, అసూయ. వ్యర్థుడాన్ని నీ సహోదరుని దూషిస్తే అది నరహత్యకి సమానం. ఎందుకంటే ఇంకా 27 ఉంటుంది, ఎదుటి వారిని మోహం చూపుతో చూసినా అది కూడా వ్యభిచారం కింద లెక్క. పాత నిబంధనలు అయితేనేమో చేస్తే వ్యభిచారం చేసినా కానీ అనర్హత చేస్తే వాటి పాపం కింద ఉంటుంది. ఇప్పుడైతే కోపడ్డ, అసూయ, నూతన నిబంధన గ్రంథంలో కోపము, అసూయ, ద్వేషము, వ్యామోహంతో చూస్తే అదే పాపము. కాబట్టి అలాంటి మనం పాపాలు గ్రహించలేం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవా మా పాపాలు ఒప్పించు అని మనం శిలువ దగ్గర నిలబడి ప్రభా మరి ప్రతి పాపంలో నన్ను క్షమించు, తెలియచేసిన పాపాలను క్షమించి ఒప్పించి విడిచిపెట్టి నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నన్ను శుద్ధించేయి అని మనము ఈ 40 దినాలలో మన హృదయంలో ఉన్న దేవునికి మనకి ఏదైతే అడ్డంగా ఉన్నదో వాటన్నిటినీ తొలగించుకోవాలి. ఇంకా 4వది మారు మనసు అంటే పాపములను విడిచిపెట్టాలి. పాపాలు ఒప్పుకున్న తర్వాత వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నించాలి. ఆ విడిచిపెట్టడం కూడా ఏం చేయాలంటే రోమా సువార్త 6:19 ఏముంటుందంటే, అక్రమం చేయుటకు మీ అవయములను దాసులుగా ఎలాగ మీరు అప్పగించారో అలాగే పరిశుద్ధత కలుగుటకై మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ఇప్పుడు కొంతమంది శారీరకంగా ప్రాణ, ఆత్మ, శరీరాలు మారు మనసు, పశ్చాత్తాపం, పాపాలు విడిచిపెట్టాలంటే ఏం చాలా ఒక ప్రాణము, ఆత్మ, శరీరము. శరీరానికి ఎందుకంటే కొంతమంది మద్యం వలన కానీ ఇంకా లేకపోతే శరీరం ఇంకా ఎన్నో రకాలుగా పాడు చేసే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి శరీర అపరిశుద్ధత ఉంటే ఈ 40 దినాల్లో ఒప్పుకొని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలని ఇక్కడ ప్రభు చెప్తున్నారు. ప్రాణానికి సంబంధించి వచ్చేసినప్పటికీ ఏంటంటే గర్వము, అహంకారము, అసూయ, ద్వేషము. ఆత్మకు సంబంధించింది ఏంటంటే దేవుని నీతిని వెతకకుండా మన నీతిని వెతకటము. అలాంటివి ఏమైనా ఉన్నా సరే ఆ పాపాలన్నిటిని విడిచిపెట్టి, ఎందుకంటే మనం ఒకసారి శిలువ దగ్గర నిలబడినప్పుడు పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మళ్ళీ మన అవయవాల్ని మళ్ళీ అపవిత్రతకి దాసులుగా ఉండకుండా దేవునికి దాసులుగా, నీతికి దాసులుగా ఉండాలని. కాబట్టి మన శరీరము కానీ మనం, ఎందుకంటే శరీరము దేవుని ఆలయం అని మీరు ఎరుగురా, దాన్ని పాడు చేసిన వాళ్ళు నేనే పాడు చేస్తానని ప్రభు అంటున్నారు.
అప్పుడు మనమే పాడు చేసుకునే కన్నా ప్రభా నీ శిలువ రక్తంతో కడిగి నన్ను శుద్ధించేసి నీ నీతికి దాసులుగా నా శరీరాన్ని అప్పగిస్తున్నామని అన్నామనుకో, అప్పుడు ప్రభునామాన్ని మహిమపరిచేవారుగా ఉంటాం. మన శరీరాన్ని దుర్నీతికి అప్పచెప్పం, కానీ మన శరీరం నీతిగా ఉంచుతాము. కాబట్టి అలా నీతిగా ఉన్నప్పుడు మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది. ఎందుకంటే క్రియలు లేని విశ్వాసము మృతము. మూడోది విశ్వసించాలి, నమ్మాలని చెప్పాం. నమ్మాలంటే ఏమని నమ్మాలి? ఆ క్రియలు లేని విశ్వాసము మృతము. అంటే మనము క్రియల్లో ప్రభునామాన్ని ఎప్పుడైతే విశ్వసించామో ఆ పాపాన్నిటిని విడిచిపెట్టాలి. అందుకే లోకము దాని శరీరాశులన్నిటిని సెలువులో మేకులు కొట్టి తీసేయాలి. మనము కూడా మన పాపాలు సెలువులో చేతిలో మేకులు కొట్టి ఆ పాపాలన్నిటినీ క్షమించి అపరాధులకు విమోచన ఎలా కలిగచేశాడో మనము కూడా మన శరీరం కానీ ప్రాణం కానీ ఆత్మలో ఉన్న పాపాలన్నిటినీ సెలువులో మేకులు కొట్టి తుడిచివేసేసి మనం ఇంక వాటికి జోలికి పోకుండా ఏసైనామని మహింపరిచేలాగన మన శరీరాన్ని, ప్రాణము, ఆత్మని మనం సిద్ధపాటు కలిగి ఉండాలి 40 దినాల్లో. అందుకనే 40 దినాలు ఉపవాసాలు మనం ఆచరించాలా. ఇంకో 5వది ఏంటంటే బాప్తిసము. మార్కు సువార్త 16వ వచనంలో ఏంటంటే, ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుడు తన హృదయంలో విశ్వసించాలా, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకోవాలి. నమ్మి బాప్తిసం పొందినవాడే రక్షించబడను. ఎందుకంటే మనం తప్పకుండా నోటితో ఒప్పుకోవాలి. ఎందుకంటే బాప్తిసం తీసుకున్న తర్వాత మనకి ప్రభరాత్రి భోజనం ఇస్తారు. అప్పుడు యేసు యొక్క శరీరము, యేసు యొక్క రక్తము మనకి ఆహారముగా అనుగ్రహిస్తారు. ఆదివారం పూట మనకి ప్రభరాత్రి భోజనంలో అలా ఇచ్చినప్పుడు మనం తీసుకునేటప్పుడు ప్రభా నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవానికి వారసుడని ప్రభు చెప్పారు. కాబట్టి అలాంటప్పుడు మనం ఏంటంటే తీసుకునేటప్పుడు విశ్వాసము కలిగి ప్రభా నా పాపం నిమిత్తం నువ్వు శిలువలో మరణించావు కాబట్టి నీ శరీరం నా శరీరంలోకి వచ్చినప్పుడు నన్ను పాపం నుంచి శుద్ధించేసి నీ మహిమ శరీరంగా మార్చు ప్రభా అంటాం. అప్పుడు ప్రభు యొక్క మహిమ మన శరీరంలో విశ్వాసం ద్వారా మన శరీరము మహిమ శరీరంగా మారుతుంది. అప్పుడు మనం చనిపోయిన తర్వాత యేసయ్య ఏ విధంగా పునరుద్ధానంతో ఆకాశానికి పరలోకానికి వెళ్ళాడో మన ఆత్మ కూడా మనం చనిపోయిన తర్వాత మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మనే యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు చేర్చి యేసుక్రీస్తు ప్రభుని యుగయుగాలు స్తుతించి ఆరాధించుకునేటట్లు మనకి మేలు కలుగుతుంది. ఒకవేళ మనం గారు ఒప్పుకోకపోతే యేసునామాన్ని మనము రక్షణ పొందుకోలేకపోతే ఏం చేస్తుందంటే మనలో పాపాలు, గర్వం కానీ అహంకారము, అసూయ, ద్వేష, శరీర అపవిత్రత ఏదైనా మనకి ఏసైనా మనం ఒప్పుకోకపోతే ఆ పాపాలను మనలో నిలిచి ఉంటాయి. అప్పుడు ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపం శుద్ధీకరించలేకపోయినప్పుడు సాతాను మన ఆత్మను తీసుకెళ్ళి పాతాళలో పడుతుంది. యుగయుగాలు మనకి అగ్ని ఆరదు, పురుగు సారదు. వాటి నుంచి తప్పించడం కోసమే యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారి లోకానికి వచ్చారు. కాబట్టి యేసుక్రీస్తు అని మన పాపాలకు విమోచన కలిగి చేశాడని మనం పరిపూర్ణ విశ్వాసం ఉంచి మనం ఆత్మను రక్షించుకోవడానికి వచ్చి నోటితో ఏం ఒప్పుకోవాలంటే ప్రభా నీ శిలువ రక్తంతో నన్ను కడిగి నన్ను శుద్ధించే నా ఆత్మను నీ చేతికి సమర్పిస్తున్నాను అని చెప్పినప్పుడు మాత్రమే మన ఆత్మ పరలోకానికి చేరుతుంది. అందుకే అంటాడు నోటితో ఒప్పుకోవాలి అని. కాబట్టి అలా 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు మన మాటలు, మన క్రియలు ఎలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మనకి ఏదైతే నేర్పించారో 7 మాటల్లో ఆ మాటలు మనము క్రియల్లో చూపించగలగాల. ఎందుకంటే మొదటిగా క్షమాపణ. యేసుక్రీస్తు మనకు వీరేం చేస్తున్నారో వీరెరుగురు వీరిని క్షమించాలంటే మనము కూడా క్షమాపణ గుణము కలిగి ఉండాలి. ఎందుకంటే 40 దినాలు ఉపవాస ప్రార్థనలు మనం కోపం కానీ అసూయ ఇతరులకు చూపించవచ్చేమో, కానీ ఉపవాస ప్రార్థనలో పౌలేమంటాడంటే నన్ను నేను శరీరాన్ని నల్లగొట్టుకుంటాను అంటున్నాడు. పరిచర్య చేసిన తర్వాత శరీరాన్ని నల్లగొట్టుకున్నట్టు మనం కూడా మనల్ని తగ్గించుకొని దేవుని నామాన్ని మహింపరుస్తున్నప్పుడు క్షమాపణ మనము కూడా ఇతరులు క్షమించే గుణం మనకి రావాలి. 2 నీతిమంతులుగా తీర్చబడాలి అంటున్నాడు. ఎందుకంటే విశ్వాసం ద్వారా విశ్వసించిన వాళ్ళ నీతిమంతులుగా తీర్చబడతారంటాడు. కాబట్టి అలా నీతిమంతులుగా తీర్చినప్పుడు మనము క్రియలలో కూడా యేసుక్రీస్తు ప్రభు నామాన్ని ఇతరులకి బయలుపరచాలి. ఎందుకంటే మనం ఒక క్రియలో చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని చెప్పారు, ఏమైతే చేయమంటున్నారో క్రియలు ఆ క్రియలను మనం చేయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు దేవుని నామాన్ని ఎప్పుడు ఎలా క్రియల్లో చూపించారు, ఎప్పుడు తన నీతిని వెతుక్కోలేదు, కానీ దేవుని నామాన్ని తండ్రి నీ నామాన్ని మహిమపరుస్తున్నానని చెప్పాడు. ఇంకా 2 బోధించేవాళ్ళు, ఎడతెగగా ప్రార్థన చేసేవాళ్ళు, ఇంకా అనేక స్వస్థతలు చేసి ఇతరులకి ఎప్పుడు కనికరం కలిగి
యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిదినము కనికరం కలిగి ఎవరైతే బాధల వేదనలో ఉన్నారో వాళ్ళ నిమిత్తం ఎంతో ప్రయాసపడి ఈ పరిచర్య చేశారు. కాబట్టి మనము కూడా క్రియల ద్వారా యేసుక్రీస్తు ప్రభుని ఇతరులకి బయలుపరచాల. మూడోది పరిశుద్ధత కలిగి ఉండాల. ఎందుకంటే ఇంకా యేసుక్రీస్తు ప్రభుని పరిపూర్ణ 40 దినాలు కానీ మనము పరిశుద్ధంగా ఆచరించిన తర్వాత 40 దినాల తర్వాత కూడా ఆ పరిశుద్ధతను మనము కాపాడుకోవాలి. ఎందుకంటే లోకంలో ఉండేవాళ్ళు అన్నిలు లాగా మనము కూడా మళ్ళీ లోకరీతిగా వెళ్లకుండా యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధలాగానే మనం కాపాడుకో ఉండాలి. క్రొత్త జీవితము ప్రభుని ఎల్లప్పుడూ స్తుతిస్తూ ప్రభు నామని మహిమపరిచే విధముగా ఉండాలి. ఎందుకంటే మన సన్నిధిని పరిపూర్ణంగా విడిచిపెట్టేసి ప్రభునామాన్ని ఎప్పుడు స్తుతిస్తూ మహిమపరుస్తూ కీర్తించి కొనియాడేటట్లు విమోచన గానాలతో మనము యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన సమస్త పాపముల నుంచి మన సమస్యల నుంచి మన 40 దినాలు ప్రార్థన చేసినప్పుడు విమోచన కలిగి చేస్తారు ప్రభు. అందుకని ప్రభునామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రభునామాన్ని మహిమపరిచే విధంగా ఉన్నప్పుడు ఈ రక్షణ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు మనకి మేలుకరంగా మారనుగాక. ఆమేన్.